హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? భలే బాగున్నారు కదా. మేము కూడా బాగున్నాం. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటూ పనిలో పనిగా చిన్న మాటతో మీ ఇందు ఘాటైన రుచికి దీటైన మసాలా వాడితేనే కదండి అది ఎందులో వేసినా రుచి పెరుగుతుంది. అలాంటి మసాలాలు అయితే మేము లైన్ వ్యాపారస్తులకి అయితే కడతామండి. ఇగోండి ధనియాలతో పాటు జీలకర్ర, మిరియాలు, ఇంకా యాలకులు, లవంగీలు, దాల్చక, పలా పువ్వు, గసాలు ఇంకేంటంటే మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, ఇంకా అవన్నీ వేసి అయితే మేమైతే ప్యాక్ చేసామండి. అగోండి 5 కేజీలు ధనియాలు అయితే తీసుకున్నారు. దానికి మిగతావన్నీ పావు కేజీ వేసి చొప్పున మిగతావన్నీ కట్టించుకున్నారండి. మిరియాలు కూడా ఎక్కువే కట్టించారు, కాస్త ఘాటు ఎక్కువ ఉండాలటండి వాళ్ళకి, అందుకోసమనే మిరియాలు కూడా ఎక్కువే కట్టించుకున్నారు. జాజికాయలు మాత్రం రేట్ ఎక్కువ కదండి, అవి ఒక 4-5 కట్టించుకున్నారండి అంతే. మిగతావన్నీ కూడా పావు కేజీ వేసి కట్టించారండి. ఇవన్నీ కూడా దోరపదనుగా వేయించి పొడి చేసి ప్యాకెట్లు చేసి, ఇంకా వాళ్ళు లైన్ వ్యాపారంకి వెళ్తారు కదండి, చిన్న చిన్న పల్లెటూరులో అయితే వెళ్తారు, అక్కడ అమ్ముతారటండి. 20 రూపాయలు 30 రూపాయల ప్యాకెట్లు అయితే చేస్తారండి, చేసి అయితే అమ్ముతారు. అందుకోసమనే వాళ్ళకైతే కట్టామండి. ఇలాగే స్వీట్ షాపులు కూడా కట్టించుకుంటారండి. స్వీట్ షాపులకి ఎందుకు అబ్బా హాటు అనుకుంటున్నారా, వాళ్ళు పకోడీలు కూడా అమ్ముతారండి. అందుకోసమని ఈ మసాలా అంతా ఇలాగే కట్టించుకుంటారు. ఒక 2-3 షాపులకి అయితే సేమ్ ఇలాగ ఈ క్వాంటిటీతో అయితే కట్టామండి. అగోండి చివరిగా పట్టుకునేది అయితే అదేమో జాజికాయ అండి. ఈ జాజికాయ పడితే ఇంకా ఆ రుచి, ఆ స్మెల్ అయితే ఇంకా బాగుంటుందండి. ఏ కూరలో వేసినా ఇంకా చాలా బాగుంటుంది. ఇగోండి ఇవైతే మేము కట్టేసామండి. ఇగోండి 40 సంవత్సరాల కలండి ఈ షాప్ అయితే. మా నాన్నగారు 40 సంవత్సరాలు బట్టి షాప్ వ్యాపారం బజార్లో చేస్తున్నా సరే, నాకంటూ ఒక సొంత షాప్ ఉండాలి, నాకు ఖచ్చితంగా ఒక షాప్ ఉంటే ఎంత బాగుండనేసి ఏ రోజు కూడా మా నాన్నగారు అనుకోలేదండి. అలాగే అద్దె షాపుల్లోనే 40 సంవత్సరాల వ్యాపారం అయితే చేస్తారండి. కానీ నేనైతే అలా కాదండి, మొండిని కాదండి, నేను జగమొండినండి. ఈ ఊరు వచ్చి 2003లో మాకు పెళ్ళైతే 2004లో అయితే ఈ ఊరు వచ్చేసానండి. కిషోరు, నేను బాబుని తీసుకుని అయితే ఇక్కడికి వచ్చాం మా నాన్నగారి దగ్గరికి. నేను ఒక్కరితోనే సంతానం అవ్వడం వల్ల మరి ఏం చేస్తామండి, రాక తప్పలేదండి. మా నాన్నగారికి భోజనం వండడానికి అయితే ఈ ఊరు వచ్చేసాను. వచ్చిన కానించి నేను ఒక్కటే మనసులో పెట్టుకున్నానండి, మా నాన్నగారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బజార్లో నాది అనుకునే ఒక షాప్ అయితే ఖచ్చితంగా కొనివ్వాలనేసి నేను గట్టి నిర్ణయం అయితే తీసుకున్నానండి. నేను వచ్చిన ఈ 22 సంవత్సరాల్లో నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా మా నాన్నగారు షాప్ కోసం, సొంత షాపు కళ నెరవేర్చడం కోసం అయితే తపన పడ్డానండి. అదేవిధంగా ఈరోజు మాకు బజార్లో 2 షాపులు, ఒక పెద్ద ఇల్లు మేమైతే కొనుక్కున్నామండి. అయితే ఇందులో అయితే నా కష్టం బాగా ఎక్కువ ఉందండి. ఎందుకంటే మా నాన్నగారు అసలు షాప్ ఉండాలని ఏ రోజు కూడా కల కనలేదండి. కనీసం కల్లోనైనా మా నాన్నగారికి షాప్ ఉండాలి అని ఏ రోజు అనుకోలేదు. నేను మట్టుకు మొండి పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లో బజార్లో ఒక షాపు కొని తీరాలి అనేసి అనుకున్నానండి. దేవుడు కూడా కాస్త గట్టిగానే చూస్తాడండి. 22 సంవత్సరాల తర్వాత మాకు ఇగోండి ఈ బజార్లో ఈ షాపు చూడండి ఎంత పెద్ద షాపో మరి.